మీరు ఇందాక రాజకీయాలు ఆస్తుల వల్ల అని అన్నారండి, రాజకీయాలు అదే విధంగా ఆస్తుల వల్ల గొడవలు అని అన్నారు. కానీ ఇప్పుడు మీ వల్ల అతన్ని బయటికి వెళ్ళిపోమన్నారు కాబట్టి నేను సింపతితో ఆయనకి దగ్గర అయ్యాను అని అంటున్నారు. కాదండి, మా వల్ల బయటకు వెళ్ళిపోమంటే నా వల్ల ఎలిగేషన్స్ ఆవిడ పెట్టి, క్లారిటీ, నా మీద ఎలిగేషన్స్ పెట్టి ఆవిడ నన్నే సాకుగా చెప్పి అధిష్టానం దగ్గర చెప్పి నాకు టికెట్ కావాలి, నాకు టికెట్ కావాలి, టికెట్ లేకపోతే చచ్చిపోతాను, జగన్ అన్న ఆత్మహత్య చేసుకుంటాను, నేను ఇక్కడే సూసైడ్ చేసుకుంటాను, నాకు లైఫ్ లేదు, నా పిల్లలు కూడా ఇక్కడే చచ్చిపోతారని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి అన్ని అబద్ధాలు చెప్తే పాపం అప్పటికి జగన్ అన్నకి ఇష్టం లేదు ఈవిడ టికెట్ ఇవ్వడం, అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే ఈవిడ ఎంత ఫాల్తూ క్యాండిడేటో జగన్ అన్నకి బాగా తెలుసు కాబట్టి ఈవిడికి ఇవ్వలేదు. కానీ శ్రీని గారు ఈ పిల్లలు చచ్చిపోతా ఉంటున్నారు, ఈవిడ చచ్చిపోతా ఉన్నారు, ఇవన్నీ ఇంత చేసుకొని నేను టికెట్ అవసరం అని పాపం సహృదయంతో మహిళా సాధికారత అని చెప్పి టికెట్ ఆవిడకి ఇచ్చేశారు. మరి టికెట్ ఇచ్చేసినప్పుడు మరి ఎందుకు నువ్వు హస్బెండ్ సపోర్ట్ తీసుకొని ఎందుకు రాజకీయాల్లో నువ్వు తిరగలేదు? తిరుగుంటే బాగుండేది కదా, అప్పుడు నీ భర్త నీ దగ్గరే ఉండేవాళ్ళు, ఎందుకు తిరగలేదు? ఏమంటే నాకు టికెట్ వచ్చింది కదా, మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి పిలిచి తిరగాల్సింది కదా. అప్పుడు నేను ఎందుకు అక్కడ హెల్ప్ చేస్తాను? నువ్వు నీ హస్బెండ్ దగ్గర పెట్టుకొని నువ్వు మీ ఇద్దరు తిరిగితే నేను హెల్ప్ చేయాలి. గౌరవం తర్వాత సింపతి తర్వాత ఫ్రెండ్షిప్ అన్నారు. ఇప్పుడు ఒకటి సూటి ప్రశ్న స్ట్రైట్ ఫార్వర్డ్గా అడిగేస్తూ ఉన్నాను. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ అలాగే మీకు ఉన్న మధ్య రిలేషన్కి మీరు ఏం పేరు పెడతారు? ఆ రిలేషన్షిప్ ఏంటంటారు? మీ నోట్తో మీరు చెప్పండి. అది ఇంగ్లీష్లోనా లేకపోతే తెలుగులో? నా దృష్టిలో నా దృష్టిలో ఇట్స్ ఏ హెల్దీ రిలేషన్షిప్. నా దృష్టిలో ఇదొక మంచి రిలేషన్షిప్. దీన్ని మీ పరిభాషలో అంటే ఎవరైనా ఒక పెళ్ళైన మహిళ పెళ్ళైన పురుషుడు కలిసి ఉంటే దాన్ని ఎలా సంబోధించుకుంటారో, అడల్టరీ అంటారో, లివింగ్ టుగెదర్ అంటారో, ఏమనుకుంటారో అది వాళ్ళు సంబోధించిన వాళ్ళకి అర్థమైనట్టు మీరు అనుకుంటే అడల్టరీ అనుకోండి. మా దృష్టిలో ఇదొక హెల్దీ రిలేషన్షిప్. మా ఇద్దరి మధ్యలో చాలా హెల్దీ బాండింగ్ ఉంది. అతను చాలా మంచి వ్యక్తి. అతనితో మీరు ట్రావెల్ చేస్తే తెలుస్తుంది. ఒక 1 day 2 day ట్రావెల్ చేయండి, అతను ఎలాంటి వ్యక్తో మీకు తెలుస్తుంది. ఏదో వాయిస్ వినేసి మీరు ఏదో పెద్ద ఇదే అనుకుంటారు, కానీ అతను చాలా మంచి వ్యక్తి. అంత మంచి వ్యక్తి కాబట్టి వీళ్ళు ఎంత చేస్తున్నా ఎంత చెందుతున్నా పాపం అలాగా అంత సౌమ్యంగా ఉన్నారు. లేకపోతే నేను వచ్చి ఇతనికి మర్డర్ అటెంప్ట్ చేసి చంపడానికి ట్రై చేసినప్పుడు కూడా సైలెంట్గా ఉన్నారు. అంత మంచి వ్యక్తి అతను. రైట్, ఈ విషయాలన్నీ మీతో షేర్ చేసుకునేవారా అండి? ఇంట్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అన్నవి? మరి అతనికి మరి ఎవరు ఉన్నారండి? ఒక ఫ్రెండ్గా నేనే ఉన్నాను కదా. ఇప్పుడు మన బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే మనం షేర్ చేసుకుంటాం కదండి. ఇది బాయ్ ఆ గర్ల్ ఫ్రెండ్సే కదా. అది గర్ల్ ఏంటి బాయ్ ఏంటి, గర్ల్స్ షేర్